మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఒబెసిటీ, ఊబకాయం చూస్తున్నాం కదా, చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, అయినా కానీ వెయిట్ లాస్ అవ్వరు. ఒకవేళ తగ్గినా మళ్ళీ ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్ని ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే మళ్ళీ ఊబకాయం వస్తూనే ఉంటుంది, బరువు పెరుగుతూనే ఉంటారు. అయితే అసలు పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ఊబకాయం అనేది ఎంత పెద్ద సమస్య. సో చిన్నపిల్లలు అయితే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఊబకాయం రావడం అనేది, బరువు పెరగడము. సో ఇక డెలివరీ తర్వాత జనరల్ గానే అసలు వెయిట్ గెయిన్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎందుకు బరువు పెరుగుతారు? బరువు పెరగడానికి ఏమీ రీజన్ లేదు, ఓన్లీ 5 ఎలిమెంట్స్ ఎనర్జీ లెవెల్ కరెక్ట్ ఉండదు వీళ్ళకి. ఇప్పుడు మనం ఒకసారి చూసాం, ఇప్పుడు వర్షం కావాలి మనకి. 5 ఎలిమెంట్స్ లో ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్ ఎనర్జీస్ ఉన్నాయి కదా. ఈ 5 ఎనర్జీస్ లో మనకి వాటర్ అనేది కావాలి. సో వర్షం రావాలి. వర్షం ఎక్కువ పడిపోయింది, అప్పుడు మట్టికి ఆ శక్తి లేదు పీల్చుకోవడానికి. ఆ మట్టి మొత్తం బురద మట్టిగా అయిపోతుంది కదా. మనం ఇప్పుడు జనరల్ గా చూసినా కూడా ఒక క్లే సాయిల్ తీసుకోండి, బీచ్ సాయిల్ తీసుకోండి, ఫర్టైల్ సాయిల్ తీసుకోండి, ఒక్కొక్క గ్లాస్ నీళ్లు పోస్తారు. ఫర్టైల్ సాయిల్ లో పోసినప్పుడు అది బాగా పీల్చేసుకుంటుంది, క్లేలో పోసినప్పుడు అట్లే ఉంటుంది, మనం పిసకాలి. ఈ బీచ్ సాయిల్ లో పోస్తే మళ్ళీ నీళ్లు పైకి వస్తాయి. అవును. సో ఇక్కడ తేడా ఎక్కడ వచ్చింది? మట్టిలోనే వచ్చింది. నీళ్ళు అన్నిట్లో ఈక్వల్ క్వాంటిటీ మనం పోసాం కదా. సో ఇక్కడ మట్టిలో తేడా వచ్చింది అని అంటే దానికి రీజన్ ఏమిటి అంటే, ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ మట్టి పీల్చుకోలేకపోయింది, ఆ మట్టి సారాంశం లేదు. సో అప్పుడు ఆ బుడదను నీళ్లు మట్టి కలిపి ఎంత వెయిట్ వస్తుందో అలాగే మన బాడీలో కూడా ఈ వాటర్ ఎనర్జీ అనేది ఎక్కువైపోయినప్పుడు ఇలా జరుగుతుంది అనమాట. ఇదే తక్కువైపోయింది, అస్సలు వర్షమే రాలేదు, మట్టి అంతా డ్రైగా ఎండిపోతా ఉంది, ఒక చెట్లు కూడా పెరగడానికి లేదు అక్కడ. వీళ్ళు ఎలా ఉంటారు? సన్నగా ఉంటారు. ఓకే, ఇది పూర్తిగా ఒబెసిటీ అనేది వాటర్ కి సంబంధించిన, వాటర్ అండ్ ఎర్త్ ఎనర్జీ సంబంధించినది అనమాట. సో ఇప్పుడు అలా అనుకుంటే అలా కూడా అనలేము. వాటర్ ఎనర్జీ ఎక్కడి నుంచి రావాలి? గాలిలో నుంచి రావాలి. గాలి బ్లాక్ క్లౌడ్స్ గా మారి రావాలి, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు గాలి ఎక్కడి నుంచి రావాలి? మట్టిలో నుంచి రావాలి. మట్టి ఎక్కడి నుంచి రావాలి? ఫైర్ లో నుంచి రావాలి. ఇలా ఒక్కదానికొకటి అన్ని కనెక్టెడే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వాటర్ ఎనర్జీ ఒక్కటేనా అంటే వాటర్ ఎనర్జీ ఒక్కటి కాదు, అన్నిటి మీద ఆధారపడుతుంది అనమాట. ఒబెసిటీ అనుకున్నా ఒకటే రీజన్, అదేంటి అండర్ వెయిట్ అనుకున్నా ఒకటే రీజన్. ఇది వాటర్ లేని తత్వం, ఇది వాటర్ ఎక్కువైపోయిన తత్వం, పీల్చుకోలేకపోతుంది. ఇప్పుడు అలాగే మనం తీసుకునే ఫుడ్ ని, ఆహారాన్ని ఈ కడుపు అనేది ఫుల్ గా అబ్జర్వ్ చేసుకోవట్లేదు, అబ్జర్వ్ చేసుకోకుండా అట్లట్లే ఉండిపోతున్నాయి. అదే సేమ్ మనకి ఫ్యాట్ పెరిగిపోవడం, బాడీలో అక్కడక్కడ పార్ట్ లావ్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు తీసుకోలేదంటే ఆల్రెడీ మనం వాటర్ ఎగ్జాంపుల్ చూసాం. ఫర్టైల్ సాయిల్ గా ఉంటే మనం వేసేదాన్ని అలా పీల్చేసుకుంటుంది, అది ఫర్టైల్ సాయిల్ గా లేదు కాబట్టి అది పీల్చుకోలేకపోతుంది. ఇప్పుడు మీరు ఎంత కాస్ట్లీ వైటమిన్స్, మినరల్స్ తీసుకొచ్చి నేల మీద వేస్తారు, నేల మీద వేస్తే ఎన్ని రోజులైనా అలా ఉండాల్సింది, అదేం పీల్చుకోదు కదా. వాటర్ ఉంటేనే, మట్టి మంచిదిగా ఉంటేనే దాన్ని వేస్తే పీల్చుకుంటుంది. ఇప్పుడు ఇదే వైటమిన్స్, మినరల్స్ తీసుకెళ్లిపోయి ఒక మట్టిలో వేసేసారు, అది కొద్ది రోజుల తర్వాత చూస్తే టాబ్లెట్ ఉంటుంది, మట్టిలో కలిసిపోయి ఉంటుంది. సో మన బాడీలో కూడా ఎర్త్ ఎనర్జీ అనేది కరెక్ట్ గా ఉంటే ఈ వాటర్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే మనం వేస్తున్నామో కడుపులో, దాన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకొని వైటమిన్స్, మినరల్స్ గా కన్వర్ట్ చేసి ఏ ఆర్గన్స్ కి ఏది కావాలో అది పంపించేస్తూ ఉంటుంది అనమాట. మనకి మట్టి ఎనర్జీ లేదు, సరిగ్గా లేదు, ఈ వాటర్ వస్తే పీల్చుకోదు, అలా బురదగా అయిపోతుంది. బాడీ ఆటోమేటిక్ గా సెల్స్ ఎక్స్పాండ్ అయిపోతాయి. సెల్స్ ఎక్స్పాండ్ అయిపోయినప్పుడు అట్లా వెయిట్ పెరిగిపోతారు. దీనికి కూడా టిప్స్ చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక డ్రింక్ ఉంది, అదేంటి, బాదం ఒక 5, పిస్తా ఒక 5, వాల్నట్ ఒక 15, ఒక 10 పెట్టుకోవచ్చు. అండ్ ఎండు ద్రాక్షలు ఒక 15, ఒక 3 ఖర్జూరం, ఒక 2 ఫిగ్, ఇవన్నీ బాగా కడిగేసి నీళ్ళలో నానబెట్టేసి నైట్, మార్నింగ్ ఆ వాటర్తో మిక్సీలో బాగా గ్రైండ్ చేసేసి అది తాగితే కంప్లీట్ ప్రోటీన్ డ్రింక్ అయిపోతుంది. అన్ని విధాల డిసీజెస్ కి పనికి వస్తాయి అండ్ వెయిట్ కూడా తగ్గిపోతాయి, ఇది తగ్గుతాయి. కానీ ఇది రైట్ కాదు, ఇది టెంపరీ. మనం ఇలాంటి చేసుకునేవన్నీ కూడా తగ్గుతాం, కానీ మళ్ళీ మనం నార్మల్ ఫుడ్ తినేటప్పుడు మళ్ళీ మనం వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. డాక్టర్ గారు, చాలా మంది మేము ఆ డైట్ చేసాం, ఈ డైట్ చేసాం, ఇంత తగ్గాం, అంత తగ్గాం అంటారు. మళ్ళీ ఎప్పుడైతే దీన్ని స్కిప్ చేస్తారో మళ్ళీ వచ్చేస్తాం. అవును. సో అది ఎలా రైట్ అవుతుంది కదా మనకి? మన బాడీ జీవితకాలం ఒకటే ఇప్పుడు కొంతమంది ఇంత కప్ రైస్ తింటారు, ఎక్కడైనా వెళ్ళినా ఏమి తినరు, ఓన్లీ వెజిటబుల్ తింటారు. ఎంతకాలం అలా తింటారు? ఇంకా జీవితకాలం అలా తినాల్సిందే కదా. అది అసలు రాంగ్ అయిన మెథడాలజీ అనమాట. ఇంకా చూస్తే
మనం తెల్ల గుమ్మడికాయ ఉంది కదా, తెల్ల గుమ్మడికాయ జ్యూస్ని, బూడిద గుమ్మడికాయ బూడిద అంటారు. గుమ్మడికాయ అంటారు. బూడిద గుమ్మడికాయ కొంచెం పుదీనా దాని టేస్ట్, కొంచెం అల్లం ఫ్లేవర్ వేసుకుని జ్యూస్ పొద్దున్న అది తాగినా కూడా వెయిట్ తగ్గుతారు. కానీ ఇవన్నీ కూడా వెయిట్ తగ్గడం అనే దాని మీద వస్తుంది, అంతేకాని పర్మనెంట్ గా ఎప్పుడు ఒక లెవెల్లో ఉండదు. అవును. ఇప్పుడు నన్ను తీసుకుంటే నేను 50 kgs ఉంటా వెయిట్, అంతే. నేను తినేదంతా నవలి తినడం, నేను వేరే ఏమి డయట్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి ఉంటాయి, చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అలాంటివి ఉంటాయి, అంతే. 50 kg మించి నేను ఎప్పుడు పెరిగింది లేదు. నేను అంటే స్వీట్ తిననా, అది తిననా, డయట్ రెస్ట్రిక్షన్ నథింగ్ అనమాట. నాకేం అలాంటి తెలియని కూడా తెలియదు. అన్ని ఇప్పుడు నా దగ్గర ఒక ఇంత జ్యూస్ ఇచ్చారనుకోండి, నాకు అరగంట అవుతుంది తాగడానికి. గబగబ తాగి అలవాట్లేదు, నోట్లో పోసుకొని నెమ్మదిగా పెట్టి ఆ జ్యూస్ని కూడా కాఫీ ఎలా తాగుతామో అలా తాగుతాను నేను. ఒక అర్జెంటుకి తిని బయలుదేరే మనిషి కాదు. సో ఇలా మనకి ఇది నాకు ఎలా అయింది, నేను ఇన్నేళ్ళుగా 20-25 ఏళ్ళుగా అలవాటు చేసి 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 అదే నా క్యారెక్టర్గా మారిపోయింది. నేను అర్జెంటుకి పనికిరాను, అర్జెంటుకి తినేసి గబగబా తినే ముద్దలు మింగిలి నవలి వెళ్ళడానికి నా వల్ల కాదనమాట. అలా నవలి ఆ జ్యూస్ అయితేనే నేను మింగగలను అనమాట. అలా ఇప్పుడు నేను ఎందుకు అలా, నేను ఇప్పుడు ఐఎమ్ 60 years old, ఇప్పుడు కూడా నేను అదే 50 kg ఉన్నానంటే నాది ఇది ఏం లేదు ఇందులో, నేను మెయింటైన్ చేసేది ఏమీ లేదు. సో నేను తినే మెథడాలజీ మాత్రమే నేను కరెక్ట్ చేసుకుంటా, అంతే. దానిలో నా మార్పు లేదు. నా అన్నీ తింటాను, మళ్ళీ ఇది తినొద్దు అది తినొద్దు అని ఏం లేదు. అంటే నేను ఎలా ఇంపార్టెన్స్ ఇస్తానో నా నాలుగుకి ఇంపార్టెన్స్ ఇస్తాను. సడన్ గా ఉంటాను, ఉన్నట్టుండి నాకు ఇవాళ మిరపకాయ బజ్జీ తినాలి అనిపిస్తుంది అంటాను. మిరపకాయ బజ్జీ తినాలి అంటే మనకి ఇండికేషన్ మన బాడీలో ఆక్సిజన్ తగ్గింది అని అర్థం. అది మన నాలుక ద్వారా మనకి తెలియజేస్తుంది. ఓకే, మనకి క్రేవింగ్స్ వస్తున్నాయన్నా కానీ మన బాడీలో తగ్గిందని మన అర్థం. బాడీలో తగ్గిందనే అర్థం. ఇప్పుడు పులుపు ఎందుకు న్యాచురల్ గా పులుపు తినాలనిపిస్తే, ప్రెగ్నెన్సీ వాళ్ళకి పులుపు తినాలి అనడానికి అది కూడా ఒక సబ్జెక్ట్ ఉంది అనమాట. సో ఎప్పుడైనా మనకు కూడా పులుపు తినాలి అంటే మజిల్స్ లో ఎనర్జీ తగ్గిపోయింది, లివర్ కి ఎనర్జీ తగ్గిపోయింది, అందువల్ల మనకి తినాలి అనిపిస్తుంది. అప్పుడు ఆ రోజు పులుపులుగా తింటేనే మనకు ఆ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మీకు పల్స్ బ్యాలెన్సింగ్ తెలియదు కదా ఎనర్జీ తీసుకోవడానికి. నేచర్ అందరికి పల్స్ బ్యాలెన్సింగ్ అని తెలియజేయలేదు కదా. సో ఈ ఫుడ్ ద్వారా తెలియజేస్తుంది మనకి, దానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు కొంతమందికి కూరల్లో మనం ఉప్పు వేసుకుంటే కొంతమందికి ఉప్పు తక్కువ అనిపిస్తుంది, అది ఇంకొంచెం వేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి తక్కువ ఉంది, వాళ్ళకి ఆ ఎనర్జీ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం ఉప్పు వేసుకుంటారు, కొంతమందికి ఇదే సరిపోతుంది. సో ఇట్లా ప్రతి టేస్ట్ కూడా అన్ని ఆర్గన్స్ కి సంబంధించింది. మనం వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద టేస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ టేస్ట్ని అలా మనం తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే న్యాచురల్ బ్యాలెన్సింగ్లో ఒబెసిటీ అనేది ఉండదు. మీరు నా దగ్గర 20-30 kgs తగ్గిన వాళ్ళంతా ఉన్నారు. బట్ ఏంటంటే మనం అనుకున్నట్టుగా ఒక నెలకు 5 kg తగ్గుతుందా, 10 kg అలా ఉండదు. మంత్లీ 1 or 2 kgs తగ్గాలి. ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు ఇలా తగ్గినప్పుడు లోడ అయిపోతుంది బాడీ అంతా. అవును, అలా అవ్వదు, లూజ్ అయిపోతుంది. Hmm. సో పల్స్ బ్యాలెన్సింగ్ లో అలా అవ్వదు, ఎందుకంటే అలా ష్రింక్ చేసుకుంటూ ప్రతి సెల్ కదా బాడీ అంటే ప్రతి సెల్లు ఇలా ష్రింక్ చేసుకుంటూ వస్తుంది అనమాట. 1 or 2 kgs మంత్లీ తగ్గాలి, అంతకు మించి తగ్గితే అది హెల్దీ అయిన ఒబెసిటీ తగ్గడం కాదనమాట, కాదు. సో ఇంకేం అవసరం లేదు, ఇంతే. మీరు ఇప్పుడు అలా తీసుకుంటే ఆ 2 డ్రింక్ చెప్పాను, అది తీసుకున్నా వెయిట్ తగ్గుతారు, కానీ అది రైట్ కాదు అంటారు. మళ్ళీ వస్తుంది. మళ్ళీ మీరు ఇప్పుడు డయట్ లో పొద్దున ఇది తినండి, మధ్యాహ్నం అది తినండి అంటే అలా తిని తగ్గిపోతారు. మళ్ళీ వెంటనే మళ్ళీ వచ్చేస్తాయి. మన టేస్ట్ కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి తినే మెథడాలజీ, నవిలి తింటే, నవిలి నోట్లోనే జ్యూస్ అయ్యేలాగా మింగితే ఆ లోపల వెళ్ళినప్పుడు జ్యూస్ లాగా వెళ్తుంది కదా, అది మట్టిలో పడినప్పుడు మట్టి పీల్చేసుకుంటుంది అనమాట. సో తొందరగా అంటే మంత్లీ 2 kgs ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. హెల్దీగా మనం వెయిట్ తగ్గాలంటే 2 kgs మాత్రమే. ఇప్పుడు ఒక ఒబెసిటీ ఉన్న పేషెంట్ మీ దగ్గరకు వస్తే, సో పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటారు, రూట్ కాజ్ ఏంటో తెలుసుకుంటారు. ఈ విధంగా ఆహారం కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు చేంజెస్ చెప్పి, సో ఇలాంటి చిన్న జ్యూస్లు ఇలాంటివి తీసుకోవడం ద్వారా పూర్తిగా ఒబెసిటీలోంచి ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఓన్లీ ఒబెసిటీకి అయినా వాళ్ళకి దాని రిలేటెడ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ప్రాబ్లం ఉంటాయి, బోన్స్ లో ప్రాబ్లం ఉంటాయి, హెయిర్ లో ప్రాబ్లం ఉంటాయి, యూరినరీ బ్లాడర్ లో ప్రాబ్లం ఉంటాయి, చెవులు వెనుకడిలో తక్కువ అలా ఉంటాయి. ఈ అన్ని కలిపినదే వాటర్ ఎనర్జీ అంటే కిడ్నీ, యూరినరీ బ్లాడర్ అన్నిటి మీద వాళ్ళకి టోటల్ బాడీ మీదనే బాగా అవుతాయి. మనం ఎవరికైనా సరే, ఒకరు ఇప్పుడు డయాబెటిక్ వచ్చారు, బీపీకి వచ్చారు, ఒబెసిటీకి వచ్చారు అంటే అలా సపరేట్ చెయ్యం. మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు టోటల్ బాడీ బ్యాలెన్స్ అయిపోతుంది, ఎందుకంటే టోటల్ సెల్స్ నే మనం బాగా చేస్తున్నాం. టిప్స్ అయితే మాత్రం ఆ డిసీజ్ తగినట్టుగా చిన్న టిప్స్ ఇస్తాము, అది కూడా వాళ్ళు ఫాలో చేసినప్పుడు తొందరగా
వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవుతారు. ఓకే, ఒకవేళ ఈ వీడియో చూస్తూ వెయిట్ తగ్గాలి అనుకుంటే సో వాళ్ళు ఖచ్చితంగా తీసుకునే ఆహారం పూర్తిగా నమిలి తీసుకోవాలి. అవును. సో ఇలాంటి టిప్స్ పాటించాలి. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.